నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 25, 2025 శుక్రవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి ద్వాదశి, ఉదయం 11:41 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం పూర్వభాద్ర, ఉదయం 8:43 వరకు. తదుపరి ఉత్తరభాద్ర. యోగం ఇంద్ర, మధ్యాహ్నం 12:19 వరకు. కరణం తైతుల, ఉదయం 11:41 వరకు. తదుపరి గరిజి, రాత్రి 10:06 వరకు. వర్జం సాయంకాలం 5:30 నుండి 6:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:18 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:39 నుండి 1:29 వరకు. రాహుకాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి సాయంకాలం 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 2:07 నుండి తెల్లవారుజామున 3:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:57 సూర్యాస్తమయం సాయంకాలం 6:31. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధన వ్యవహారాలలో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. సన్నిహితులతో గృహంను సఖ్యతగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మేషరాశి వారికి మంచి ప్రయోజనవంతమైన రోజుగా చెప్పవచ్చు. మంచి ఆర్థిక స్థితి అనేది కలుగుతుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రైవేట్ రంగ సంస్థలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే ఇంట శుభకార్యాలకు కావలసిన ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు సంచలనమైన నిర్ణయాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇక మేషరాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి. చిరకాల కోరిక నెరవేరే సమయం ఈ రోజు అని చెప్పవచ్చు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఇక పాత బాకీలు కొంతవరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహంగా సాగిపోతుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలనేవి లభిస్తాయి. ఇక సమాజంలో మీ మాటకు విలువ అనేది ఈరోజు పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే ఈరోజు విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకునేయాలనుకునే వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు పెట్టుబడులలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది రోజు లభిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు చేతి నిండా ధనం అనేది ఉంటుంది. రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు అందరిలోనూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు.
ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న రీతిలో పూర్తి చేయగలుగుతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏవైతే మీ అంచనాలు ఉన్నాయో అవి నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో చిక్కులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఊహించని అవకాశాలు దక్కించుకోగలుగుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యలో ప్రవేశం అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకు విచిత్రంగా కొన్ని పురస్కారాలు రావచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. దైవసేవ కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలను లభిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వాహనం యోగం అనేది కనిపిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వస్తు వాహన లాభం అనేది ఉంది. ఆగిపోయిన పనులు కూడా పునఃప్రారంభిస్తారు. పోగొట్టుకున్న ఉద్యోగం కూడా తిరిగి పొందగలుగుతారు. ఇక సోదరులతో అనుకూలత అనేది కనపడుతుంది. అలాగే కుటుంబంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. విదేశీ విద్యా అవకాశాలు కూడా లభించవచ్చు. ఇక సినీ రంగంలో కూడా అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. అలాగే వైద్యులకు ఆనంద యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటారు. శుభవార్త శ్రవణం అనేది కనిపిస్తుంది. ఆదాయం అనుకున్న స్థాయిలో ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మరింత ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క యత్నాలలో కదలికలు కనిపిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. మహిళల సేవలకు గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులనేవి పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. అలాగే ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లుగానే ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన ఆహ్వానాలను అందుతాయి. వ్యవహారాలు మీకు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలలో ఊపందుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క నిరీక్షణ ఫలిస్తుంది. ఈరోజు ముఖ్యంగా విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య
5. ఈరోజు కర్కాటక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆకస్మికంగా నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం కాస్త గందరగోళంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు అనేది పనిచేయదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆవేశం అస్సలు పనికిరాదు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు తీసుకోండి. ఇతరులపై ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయానం చేయకపోవడమే మీకు మేలు. ఇక విదేశాలలో నివసించే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వాయిదా వేయడం మంచిది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను డాక్యుమెంట్స్ను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ ప్రయత్నాలలో కూడా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాలు చేస్తారు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా కొంత మోసం జరిగే అవకాశం ఉంది. అలాగే రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక అనుకున్న సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఇంట బయట కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సన్నిహితుల నుండి లేనిపోని మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. ఇక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయండి. ఆరోగ్య నియమాలను పాటించండి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ పర్యటనలను వాయిదా వేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఇక క్రీడాకారులకు శాస్త్రవేత్తలకు కొన్ని చిక్కులు అనేవి ఎదురవ్వచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు శ్రమాధిక్యమే ఉంటుంది. ఈరోజు మహిళలకి మనోనిబ్బరం తగ్గుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి అలాగే దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం అనేది లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే కన్యారాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు గృహ కాంట్రాక్టులు ఎక్కువ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. అలాగే కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అలాగే ఆశించిన ఆర్థిక లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థుల నుండి సైతం అనుకూలమైన సందేశాలు రావచ్చు. ఆసక్తికరమైన రీతిలో కొన్ని వివాదాలు తీరుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన మరిన్ని పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థితికి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడి తొలగించుకోగలుగుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమకున్న ఒడిదుడుకులను అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఒక కీలక సమాచారం అందుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక
షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి విశేషమైన లాభం అనేది అందుతుంది. మంచి ధనయోగం అనేది కనబడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతిని పొందుతారు. ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి వీజా సౌలభ్యం అనేది కనబడుతుంది. అలాగే సంతాన యోగం అనేది కనబడుతుంది. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఈరోజు తులారాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత అనేది కనబడుతుంది. ఆనందకరమైన శుభయోగాలు అనేవి కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. సంతాన ప్రాప్తి కూడా ఉంది. నూతన గృహయోగం కనబడుతుంది. స్థలయోగం కనబడుతుంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో లాభాలను కూడా పొందుతారు. ఇక విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఆ ఫలితాలు కూడా అనుకూలంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే తులారాశి వారి ఈరోజు పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగి ఊరట చెందుతారు. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. రుణబాధలు తొలగుతాయి. ఇక సోదరులతో ఉన్న వివాదాలు తీరే రోజుగా చెప్పవచ్చు. శుభకార్యాలకు ప్రణాళికలను కూడా ఇంట రూపొందిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు పెట్టుబడులలో లోటు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆశయాలు నెరవేరుతాయి. ఇక రాజకీయవేత్తల యొక్క యత్నాలు సఫలమవుతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలకి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి రోజు రామనామ స్మరణ చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన వ్యక్తుల పరిచయం లాభసాటిగా సాగుతుంది. నూతన వాహన యోగం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఇక ప్రశాంతమైన జీవనం ఈరోజు వృశ్చిక రాశి వారి సొంతమని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ విషయాలను కొన్నింటిని గోప్యంగా ఉంచుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం కనబడుతుంది. మంచి ధనయోగం కలుగుతుంది. విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత అనేది కనబడుతుంది. ఆనందకరమైన శుభయోగాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక తల్లి తరపు నుండి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అభివృద్ధి కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులకు దక్కుతాయి. ఇక ఈరోజు అనుకున్నది సాధించేంత అదృష్టయోగం అనేది వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ప్రేమ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో మీకంటూ ప్రత్యేకత చాటుకుంటారు. ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. విలువైన వస్తువులను, భూములను కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి పెరిగి రుణాలు తీర్చుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అందుతాయి. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక రంగాల వారికి అంచనాలు నెరవేరుతాయి. విద్యార్థులకు వచ్చిన ఫలితాలు ఊరటనిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారు ఈరోజు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టాలను చూస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధువర్గం నుండి ధనపరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం వలన వారు నష్టపోతారు. ఇక ఈరోజు
ధనస్సు రాశి వారు ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆత్మీయులను కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మాట తులకుండా ఉండండి. తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక నష్టాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అసలు పనికిరాదు. ఆవేశకావేశాలకు అసలు వెళ్ళకండి. మంచిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కళాకారులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. వివాహ సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్త. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు కొంత ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులు కూడా విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టం అనేది కలుగుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం అధికంగా ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇక విలాసాలకు దూరంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అనవసరమైన ఖర్చులు అధికంగా కనిపిస్తున్నందున పొదుపు చేయండి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో విరోధాలు కలుగుతాయి. కొత్తగా అప్పులు చేస్తారు. రాబడి చూస్తే అంతగా ఉండదు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున కాస్త మీరు ఆరోగ్య నియమాలు పాటించండి. ఔషధ సేవనం చేయండి. వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఇంకా మేలు చేస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే లలిత సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి సమస్యల నుండి ఈరోజు బయటపడతారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలకమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అవమానించిన చోటే గౌరవాన్ని పొందుతారు. రాజకీయ రంగం వారికి విశేషమైన ప్రజాదరణ లభిస్తుంది. సినీ రంగం వారికి, కళాకారులకు కూడా మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మీ మాట తీరుతో జనాకర్షణ అనేది కనబడుతుంది. రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి. ఇక రుణాలు తీరుస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి లాభాలు అందుతాయి. ప్రముఖుల పరిచయం వలన వ్యాపార లాభం అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లోనూ కూడా అనుకూలమైన తీర్పు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు అందుతాయి. ఇక మిత్రుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు అనుకున్న శుభదినం మీదే అని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులు కూడా మీకు చేయూతనందిస్తారు. అందరిలోనూ విశేషమైన గౌరవాన్ని పొందుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. వ్యతిరేకులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకున్న విధులను దక్కించుకుంటారు. రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు శివారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట నూతన ఉత్సాహంగా పనిచేసి ప్రశంసలను అందుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. దేవాలయాలను సందర్శించుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అద్భుతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది.
నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది ఉంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీయాన యోగం కనబడుతుంది. భూక్రయ క్రియలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అందుతుంది. ఇంకా వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. కళాకారులకు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి జనాకర్షణ అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో కదలికలు వస్తాయి. కాంట్రాక్టర్లు లాభపడతారు. ఇళ్ల కొనుగోలు నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది. అలాగే కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధించి విజయాల బాటన పడతారు. ముఖ్యంగా మహిళలకి మరింత ఉత్సాహంగా గడుస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతం చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుకుంటారు. ఇక ఇంట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా అంతగా అనుకూలిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఫలితాలు అనేవి సాధిస్తారు. ఇక ఉద్యోగులకు ఉద్యోగాల్లో ఉన్నతి అనేది ఏర్పడుతుంది. చేసిన పొరపాట్లను సర్దిద్దుకోవడంలో ఈరోజు మీరు సఫలమవుతారని చెప్పవచ్చు. సినీ రంగం వారికి కళాకారులకు మంచి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక ధనాదాయం బాగున్న వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. వివాహ ప్రయత్నాలలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రగతి అనేది లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సహచరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయ రంగం వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకు స్థిరాస్తి లాభాలు కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు దత్తాత్రేయ ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.